హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక్కసారి అందరూ చూస్తున్నారు కానీ వీడియో అన్న లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ మీరు లైక్ చేసి అనుకో ఆటోమేటిక్గా వీడియో ఇంకా 10 మందికి షేర్ అవకాశం ఉంటుంది అన్న. నేను చెప్పే మాటలు కూడా 10 మందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని మంచి మాటలు తెలిసే అవకాశం ఉంటుంది అన్న. ఫస్ట్ ఈ వీడియో లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. అది ఒక్కటి మిస్ అవుతుంది మన కాడ. అసలు లైక్ చేయండి అన్న, మీకు పుణ్యం ఉంటుంది. ఎందుకంటే 10 మందికి చేరే విషయాలని చెప్తున్నాను. పచ్చను 3 రోజుల నుంచి వర్షం పడుతుంది. వాళ్ళకి 3 రోజుల నుంచి చెట్లు బాగా మంచిగా లేచినాయి. చూడండి సార్, మీకు అర్థమైంది. గడ్డి ఉంది, గడ్డి వస్తుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ట్రాక్టర్తో అటు ఇటు కొట్టేసి మళ్ళీ ఎడతో తోలినామనుకో ఆ గడ్డి కూడా పోద్ది. ఎమ్మడే పిండి పెట్టే అవకాశం ఉంటుంది. ఈ పత్తి రైతులు చెప్తున్నా, ఈ అదునిది ఎంత వర్షం ముసురు పడుతుందో అంత చెట్టు కూడా అంత శ్రేష్టంగా బలంగా తయారయ్యి చెట్టు మొలిసి మంచిగా నీట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి ముడత లేకుండా కూడా ఈ వర్షానికి చెట్టు చూస్తారు. ఇది 7 ఎకరాల బిట్టిది. చూడండి ఫ్రెండ్స్, మీరు మీకు అర్థమవుతుంది. చెట్టు కూడా అంత నీట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆలోచించండి ఒకసారి, చూడండి ఒకసారి. అందుకని మనం ఏం చేయాలంటే మంచిగా సాలు పెట్టుకొని జాగ్రత్త టయానికి గడిపికించుకొని టయానికి పిండి పెట్టి అనుకో ఆటోమేటిక్గా ఈ ముసురుకి ఖచ్చితంగా చెట్టు మంచిగా ఎదుగుతుంది. దిగుబడి కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. మనం చేసే బై మిస్టేక్ అని చెప్పిన గడ్డి ఉండడం వల్ల చెట్టు ఇంకా ఎదగదు, ఇంకా అలానే నక్కి పొడుస్తుంది. అవునా కదా? గడ్డి ఉండడం వల్ల చెట్టు అలానే నక్కి పొడిచి ఆటోమేటిక్గా అది ఇక ఎదగదు. ఇంకా దాంతోనే అయిపోద్ది దాని టైము. ఇది 6 నెలల పంట లెక్క వచ్చి అంతలోకి ఆగిపోద్ది. కానీ మనం ఏం చేస్తామంటే గడ్డి పీకించుకొని గుట్క బాగా పచ్చేళ్ళ పైపాటు గుట్క బాగా దెబ్బ తగిలితేనే అది ఆటోమేటిక్గా ఏరు దిగి మంచిగా శ్రేష్టంగా చెట్టు కదిలి మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇది పాటించండి. పత్తి రైతులు తొందరపడకండి. దాన్ని ఎంత చేయాలో సాగు అంతవరకు నీట్గా చేసుకురండి. నిమ్మలంగా నిదానంగా మంచిగా మారు బట్టి తొలిచినా కూడా ఎడ్డతోని ఏమో బట్టి తొలిచినా కూడా ఎడ్డతోని ఏంటంటే దాంట్లో గడ్డి తక్కువ అవుతుంది, కూలి మనుషులు కూడా తక్కువ అవకాశం ఉంటుంది. ఇది మీరు ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది, తెలిస్తే. చూడండి, మీకు అర్థమైంది. చూడండి ఎంత పెద్ద సాల్, చూడండి మీకు ఎంత పెద్ద సాల్ కనబడుతుంది. మీకు చూడండి, మీకు అర్థమైంది. ప్రతి ఒక్కరు పత్తి రైతులు ఖచ్చితంగా దీన్ని మెలకువ బట్టి చేసుకుంటే మనకి బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. మెలకు ఖచ్చితంగా దీంట్లో మెలకువలు ఉండాలి. మెలకు లేనిది పత్తి పండియాలంటే అంత అసాధ్యమైన విషయం ఇది. అన్నీ అనుకూల టయానికి ఉండాలి. అనుకూల టయానికి మనం పని చేయాలి. దీంట్లో నేను కూడా చూస్తున్నా, ఈ 2 డేస్లో కొంచెం ఒరిపించింది అనుకో ట్రాక్టర్తోనే కొడతా. మళ్ళీ ఎమ్మటే ఎడ్డతోనే ఒక మనిషిని పెట్టి ఎడ్డతోనే కొట్టిస్తా. వెనక తక్కువ దీంట్లో వెనక తగ్గినామా మనం గడ్డి మనల్ని పాడు చేసేస్తాం. అంటే గడ్డి వచ్చిందా మనం ఏం చేయలేము. ఇంకా తుంగ అనుకో ఆటోమేటిక్గా పండు పారిపోయి నేలమట్టం అయిపోయింది. తుంగ కానీ ఏరే గునుగు కానీ ఏరే చెట్లు కానీ పిచ్చి మొక్కలు కానీ ఇలాంటి చెట్టు మా అంటే ఎక్కువ ఏమంటే చూపిస్తాం సార్. లైన్ ఉండండి, చూడండి ఇలాంటి చూడండి ఇలాంటి చెట్లు ఇలాంటి ఎక్కువ ఉన్నాయి మన దాంట్లో. తుంగ అంటే సాధ్యం కాదు, వెళ్ళిపోతుంది అది. కానీ ఖచ్చితంగా నేను మాటలా దానికి తగినట్టు దానికి చర్య తీసుకుంటా. ఖచ్చితంగా తగ్గించే ప్రయత్నం చేస్తా. ఇప్పటికైతే మన తెవిలాక వర్షం వచ్చిన అదే నా బై మిస్టేక్. ట్రాక్టర్తోనే గట్టి కొట్టాలి. దీన్ని కొడితేనే తుంగ గడ్డి అంతా చచ్చి నీట్గా ఉంటుంది. చేను కూడా మీకు అర్థమైంది. చూడు, చాలా మంచిగా చెట్లు మొలిచినాయి మంచిగానే, కానీ తుంగ ఎక్కువ ఉంది, గడ్డి ఉంది. దీన్ని మంచిగా మెరుగుపరిచి బాగు చేయాలంటే ఖచ్చితంగా ఒరిపియాలి. ఒరిపించినప్పుడు మాత్రమే మారుసార్లు ఇరవకుండా మారుసార్లు తోలుతూనే ఉండాలి. ఎంత తోలుతామో అంత నీట్గా ఉంటుంది చేను. అది మాత్రం పక్క, అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు తోలినప్పుడు మాత్రమే ఈ గడ్డి తుంగ మట్టి పడ్డ కూడా ఏం కాదు. అంత మట్టి పడదు, ఇంత దగ్గరికి వస్తుంది, మార దగ్గరికి వస్తుంది, నీట్గా ఉంటుంది చేను కూడా. ఓకే, ఇది మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్క పత్తి రైతు దీన్ని మెలకువ తెలుసుకున్నప్పుడు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మనకి రూపాయి లాభం చేకూరుతుంది. మనం ఏం పట్టించుకోకపోతే చెట్లు ఎక్కడెక్కడే ఆగిపోతాయి. గడ్డి తుంగ ఒడిపిల్లు ఇవన్నీ మొలిచి కథం చేను ఖరాబ్ అయిపోద్ది. అందుకనే దీంట్లో మెలకువలు తెలుసుకోండి, మనం జాగ్రత్తగా పాటించండి. గడ్డి పీకండి, పిండి టైంకి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఆలోచించడానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీరు ఎప్పుడు ఇలా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. బాయ్ బాయ్.